తమిళ స్టార్ హీరో ధనుష్ కొత్త తమిళ డబ్బింగ్ సినిమా ఇడ్లీ కొట్టు రిలీజ్ అయి నిన్న సోమవారంతో 13 రోజులు కంప్లీట్ అయింది. ఈ 13 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 46 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 3.5 కోట్లు, కర్ణాటక నుంచి 5 కోట్లు, కేరళ నుంచి 1 కోటి, ఇక హిందీ నుంచి 50 లక్షలు, ఇక ఓవర్సీస్ మేజర్గా తమిళ్ మార్కెట్ నుంచి 12 కోట్లు. అలా టోటల్గా 13 రోజుల్లో ఇడ్లీ కొట్టు సినిమా 69 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 69 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 34 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే 44 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 34 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 13 రోజుల్లో. ఇంకా 10 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 10 కోట్ల షేర్ రావాలంటే మరో 20 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు మంగళవారం, రేపు బుధవారం, ఇక గురువారం తమిళ్లో డ్యూడ్ సినిమా ఉంది. ఇక థియేటర్లన్నీ ఆ సినిమాకి వెళ్తాయి. సో కొద్దిగా కష్టమే. నాకు తెలిసి 10 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా ఫ్లాపే ప్రస్తుతానికి. తెలుగులో కూడా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్లకు కొన్నారు. ఇప్పటి వరకు 3.5 కోట్ల గ్రాస్ వచ్చిందంటే 2 కోట్ల దాకా షేర్ వచ్చిందంటే 2 కోట్ల నష్టాలు తెలుగులో కూడా. అది మన ధనుష్ డైరెక్ట్ చేసిన సినిమా ఇడ్లీ కొట్టు. తమిళ్లో ఇడ్లీ కడాయి రిలీజ్ అయిన 13 రోజుల్లో 69 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 34 కోట్లు. సినిమా బడ్జెట్ 80 కోట్లు, డిస్ట్రిబ్యూటర్లకి 44 కోట్లకు అమ్మారు. ఇంకా 10 కోట్లు రావాలి. సినిమా హిట్ అవ్వాలంటే 20 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. సినిమా కమర్షియల్గా ఫ్లాపే. ఓకే, 10 కోట్ల నష్టాలు. ఓకే, బాయ్.